మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు గురుపీఠం ట్రస్ట్ చైర్మన్, హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దకొన్ని జిన్నార రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, పేద విద్యార్థులకు విద్యను అందించడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వృద్ధులకు అనేక సేవలు చేస్తున్న వీరు నేడు బగలాముఖి శక్తిపీఠం సన్నిధిలో రాజపేట కిషన్ దంపతుల కుమార్తె స్వప్నకు కుట్టు మిషన్ బాసంపల్లి స్వామి గౌడ్ వికలాంగుడు అయినందువల్ల వారికి సుమారు 14,000 రూపాయలతో కిరాణా సామాను ఇప్పించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదవారికి సాయపడడంలో ఉన్న ఆనందం మరి ఎక్కడ దొరకదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లిల్లీ మేడం, శ్రీనివాస్, చిన్న కొండల్, పోచగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాల్గొన శుద్ధ పౌర్ణిమ ఈరోజు మనము ఈ శోభకృత నామ సంవత్సర చివరి పౌర్ణిమ సందర్భంగా ఇక్కడ అన్న ప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారికి యథావిధిగా చేస్తున్న అభిషేక అర్చన అనంతరము అవహనము, అదేవిధంగా నా బగలాముఖి శక్తిపీఠం శాస్త్రుల వెంకటేశ్వర గారు ఇక్కడ చండీ యాగం కూడా చేయడం జరిగింది. హవనం ఇంకా జరుగుతూనే ఉంది. దానికి అక్కడ అమ్మవారి బగలాముఖి అమ్మవారి హవనం తర్వాత పూర్ణావతి తర్వాత ఇక్కడ ఆరతి అనంతరము ఇక్కడ అన్న యథావిధిగా అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. మీకు తెలుసు, ఈ దైవ కార్యక్రమాలతో పాటు మనకు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. ఒకవైపు దేవాలయంలో దైవారాధన, బయట మానవ సేవ, మాధవ సేవ, ఒకవైపు మానవ సేవ అనే ఉద్దేశంతో మనకు ముందుకు పోతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ రాజపేట స్వప్న అనే అమ్మాయి మన బగలాముఖి శక్తిపీఠంలో పనిచేస్తున్న మన రాజపేట కిషన్ వారి కుమార్తె వాళ్లకు ఇక్కడ ఒక కుట్టు మిషన్ను వాళ్ళకు ఉపాధి గురించి ఇవ్వడం జరిగింది. అమ్మాయి బీఈడీ చేసింది, అయినా కూడా ఉపాధి లేకుండా ఇంట్లోనే ఉంటున్నందువల్ల ఆమెను ఆల్రెడీ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఈ కుట్టు మిషన్ పనిలో సర్టిఫై చేసినందువల్ల ఆమెకు ఈ కుట్టు మిషన్ ఇవ్వడానికి నిర్ణయించి ఈరోజు ఆమెకు ఈ కుట్టు మిషన్ అందజేయడం జరిగింది. అదే బాసంపల్లి స్వామి గౌడ్ అనే హ్యాండిక్యాప్డ్ అబ్బాయి ఉన్నాడు, చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఇంతకుముందు కూడా ఆయనకు సహాయాన్ని అందించాము మన ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి. ఇప్పుడు కిరాణా షాపు పెట్టుకోవడానికి అనుకూలంగా ఒక 13-14 వేల కిరాణా వస్తువులు ఇప్పించడం జరిగింది. ఇప్పుడే వారికి అందజేశాము. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకా 2-3 కార్యక్రమాలు చెప్పారు. ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకు కూడా సహాయాలు అందించాము అని సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంతోపాటు మీకు తెలుసు, ఇక్కడ పక్కనే మనము శ్రీ గురుపీఠం కార్యక్రమం మనం చేస్తున్నాము. అక్కడ దత్తాత్రేయ మహాస్వామి దేవాలయ నిర్మాణము, దాని పక్కనే సాయిబాబా దేవాలయ నిర్మాణము చాలా అద్భుతంగా జరుగుతుంది. నిరంతరంగా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలో అక్కడ కూడా ఇంకా వేరే కార్యక్రమాలు చేపడతాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.